సంక్రాంతి ఫైట్ ఫిక్స్ అయిపోయింది. ఇక మిగిలిందల్లా సినిమాలకు బిగ్గెస్ట్ సీజన్ అయిన సమ్మరే. రెండేళ్లుగా సమ్మర్ సీజన్ సినిమా లవర్స్ ని డిసప్పాయింట్ చేస్తూనే ఉంది. మరి నెక్స్ట్ ఇయర్ ఎలా ఉండబోతుంది? ఏ స్టార్ హీరోలు ఈసారి సమ్మర్ ని టార్గెట్ చేయబోతున్నారు? ఈసారి సమ్మర్ సినిమాల బడ్జెట్ ఎన్ని వేల కోట్లు? లాస్ట్ ఇయర్ తో పాటు ఈ సంవత్సరం కూడా సమ్మర్ కి చెప్పుకోదగ్గ సినిమాలేం రిలీజ్ కాలేదు. దాంతో రెండేళ్లుగా బిగ్గెస్ట్ హాలిడే సీజన్ అయిన సమ్మర్ కి సినిమాలు రిలీజ్ కాకపోవడంతో డిసప్పాయింట్ అయ్యారు జనాలు. కానీ ఈసారి మాత్రం సీన్ రివర్స్ కాబోతోంది. 2026 సమ్మర్ చిరంజీవి నుంచి చరణ్ వరకు, ఎన్టీఆర్ నుంచి యష్ వరకు అందరూ సమ్మర్ బరిలోకి రావడానికే ఏం చేస్తున్నారు. సమ్మర్ లో ఇప్పటికే ఇంట్రెస్టింగ్ సినిమాలు ఖర్చీఫ్ వేసుకున్నాయి. అయితే రీసెంట్ గా ఈ లిస్ట్ లో జాయిన్ అయింది త్రివిక్రమ్ వెంకటేష్ మూవీ. త్రివిక్రమ్ వెంకటేష్ కాంబినేషన్ పై ఆడియన్స్ లో మంచి హైప్ తో పాటు ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. వీళ్ళిద్దరూ కలిసి ఫస్ట్ టైం చేస్తున్న సినిమా కాబట్టి క్రేజ్ నెక్స్ట్ లెవెల్లో క్రియేట్ అవుతోంది. కంప్లీట్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా 2026 సమ్మర్ లోనే రిలీజ్ కాబోతోంది. నిజానికి సమ్మర్ సినిమా సీజన్ ని స్టార్ట్ చేస్తోంది మాత్రం నానియే. నాని శ్రీకాంత్ వోదెల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మ్యాసివ్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ద ప్యారడైజ్ మూవీ మార్చి 26న రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది. ఈ కాంబినేషన్ లో ఆల్రెడీ వచ్చిన దసరా 2023 మార్చిలో వచ్చి నాని కెరియర్ లో మెమరబుల్ హిట్ గా నిలిచింది. మళ్ళీ అదే కాంబినేషన్ లో వస్తున్న ద ప్యారడైజ్ మూవీని మార్చి 26న రిలీజ్ చేస్తూ సమ్మర్ సందడిని మొదలు పెడుతున్నారు నాని. ఈ సినిమాని 50 కోట్లకు పైగా 3 ఎకరాల్లో వేసిన భారీ సెట్లు నిర్మిస్తున్నారు. మార్చి లాస్ట్ వీక్ లో రిలీజ్ ని ఫస్ట్ అనౌన్స్ చేసింది నాని. అయినా సరే ఆ నెక్స్ట్ డేనే తన సినిమా అనౌన్స్మెంట్ డేట్ ఇచ్చారు రామ్ చరణ్. బుచ్చిబాబు రామ్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది పాన్ ఇండియా వైడ్ గా మార్చి 27న రిలీజ్ అవుతోంది. 100 కోట్లకు పైగా బడ్జెట్ తో ఇప్పటికే సూపర్ ఫాస్ట్ గా షూట్ చేస్తున్న ఈ సినిమా రీసెంట్ గా పుణె షెడ్యూల్ లో బిజీగా ఉంది. 50 కోట్ల బడ్జెట్ తో ఏప్రిల్లో థియేటర్లలోకి రావడానికి రెడీ అవుతోంది సూర్య వెంకీ అట్లూరి మూవీ. వరుసగా నాన్ తెలుగు హీరోలతో సినిమాలు చేస్తూ సూపర్ హిట్లు కొడుతున్న వెంకీ అట్లూరి డైరెక్ట్ తెలుగు సినిమాతో టాలీవుడ్ మార్కెట్ ని పెంచుకుందామని ట్రై చేస్తున్న సూర్య కలిసి చేస్తున్న సినిమా కూడా సమ్మర్లోనే రిలీజ్ ఫిక్స్ చేసుకుంది. ఇప్పటికే సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకి ప్రీ రిలీజ్ బిజినెస్ 80 కోట్లకు పైగా జరిగిందని టాక్. డేట్ అనౌన్స్ చేస్తే ఆ డేట్కి సినిమా థియేటర్లోకి వచ్చి తీరాలి. ఒక్కోసారి అది అటు ఇటు అవ్వచ్చు. అందుకే ఎందుకొచ్చిన తలనొప్పని జస్ట్ సీజన్ అనౌన్స్ చేస్తున్నారు కానీ డేట్ మాత్రం ఇవ్వటం లేదు కొంతమంది హీరోలు. ఆ లిస్ట్లో మెగాస్టార్ కూడా ఉన్నారు. ఈ సంవత్సరం సమ్మర్ నుంచి ఊరిస్తూ వస్తున్న చిరంజీవి సినిమా ఫైనల్లీ నెక్స్ట్ ఇయర్ సమ్మర్ కి రిలీజ్ అవుతున్నట్లు అనౌన్స్ చేశారు. 150 కోట్ల బడ్జెట్ తో వశిష్ఠ చిరంజీవి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న విశ్వంభరలో సోషియో ఫ్యాంటసీ ఎలిమెంట్స్ తో పాటు హెవీ గ్రాఫిక్స్ కూడా ఉన్నాయి. దీనికి తోడు కంటెంట్ కరెక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి సినిమా డిలే అయ్యిందని స్వయంగా చిరంజీవే చెప్పారు. అలా అని తొందరపడి రిలీజ్ చేయకుండా ఆడియన్స్ లీజర్ గా ఉండే సమ్మర్ లోనే సినిమా రిలీజ్ అనౌన్స్ చేయడంతో సినిమా క్రేజ్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళింది. మేలో ఎంటర్టైన్మెంట్ లెవెల్ ని హీటప్ చేయడానికి రెడీ అవుతున్నారు అడవి శేష్. శేష్ హీరోగా స్పై యాక్షన్ థ్రిల్లర్ గా 50 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న గూఢాచారి 2 మే 1న పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అవుతోంది. హాలీవుడ్ రేంజ్ యాక్షన్ తో నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్ ఎపిసోడ్స్ తో తెరకెక్కుతున్న గూఢాచారి 2 మీద హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. 200 కోట్లకు పైగా బడ్జెట్ తో నెక్స్ట్ సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ఎన్టీఆర్ సినిమా సమ్మర్ కి పోస్ట్ పోన్ అయింది. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రాగన్ మూవీ జూన్ 25న పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ఎన్టీఆర్ ఎలివేషన్ భారీ యాక్షన్ సీన్స్ షూట్ చేస్తున్న డ్రాగన్ టీం ఈసారి మాత్రం టార్గెట్ మిస్ కాకుండా చూస్తున్నారు. ప్రభాస్ మారుతి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రాజాసాబ్ వచ్చే సంక్రాంతికి రిలీజ్ కాబోతోంది. సమ్మర్ కి మరో సినిమా లైన్ లోకొస్తోంది. హను రాఘవపూడి ప్రభాస్ కాంబినేషన్ లో 300 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఫౌజీ సినిమా సమ్మర్ బరిలోకి రావడానికి ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి క్రూషియల్ సీన్స్ షూట్ చేసిన టీం సమ్మర్ కి ఫ్యాన్స్ కి ట్రీట్ ఇవ్వాలని చూస్తోంది. తెలుగు సినిమా కాకపోయినా
తెలుగులో కూడా సూపర్ క్రేజ్ ఉన్న సినిమా టాక్సిక్ కూడా ఎర్లీ సమ్మర్లో రిలీజ్ ప్లాన్ చేసుకుంటోంది. గీతో మోహన్ దాస్ డైరెక్షన్లో యష్ హీరోగా డ్రగ్స్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో 250 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతున్న టాక్సిక్ మార్చి 19న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ప్రస్తుతానికి ఈ 1500 కోట్ల సినిమాల రిలీజ్ ఫిక్స్ అయినా సమ్మర్ రేసులో మరిన్ని సినిమాలు యాడ్ అయ్యే ఛాన్స్ లేకపోలేదని తెలుస్తోంది.